కీర్తన 24వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవాలి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము చాలా స్పష్టంగా దేవుడు చాలా వివరిస్తున్నాడు. ఈ మాటను మనం గమనించినట్టయితే చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు గమనించాలి. యెహోవా పర్వతమును ఎక్కదగిన వారు ఎవరు? ఎవరున్నారు? ఎవరు లేదు. అయితే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవరు? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఇండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. వీటిని మనము కొన్నిటిని ధ్యానాంశంగా చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలని మనం చేస్తున్నాను. అయితే నిశ్చయముగా చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు. చెప్పాలి. దేవుని సన్నిధి ఏమైందంట? దేవుడి సన్నిధి ఏమైంది? పరిశుద్ధమై ఉంది. చెప్పాలి. దేవుడి సన్నిధి ఏమైందంట? పరిశుద్ధమై ఉంది. మనం ఎక్కడ నిలబడాలి? వాస్తవానికి పరిశుద్ధ స్థలంలో నిలబడాలి. పరిశుద్ధ స్థలంలో నిలబడి దేవుణ్ణి ఆరాధించాలి. అయితే దేవుడు ఎంత పరిశుద్ధుడు చెప్పినా ఎక్కడ కూడా ఆయనకు వంక పెట్టడానికి లేదు. ఏ దిక్కును కూడా ఏ విధంగా చూసినా కూడా దేవుడికి వంక పెట్టడానికి ఎటువంటి అవకాశము లేదు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. అందుకే అంటున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఎవరు నిలబడతారు అంటే యేసు రక్తంలో కడగబడ్డ వాడు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడతాడు. యేసు రక్తంలో శుద్ధీకరించబడిన వాడు మాత్రమే యేసు సన్నిధిలో నిలబడతాడు. ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు మాత్రమే దేవుని ఎదుట నిలబడతాడు. అందుకని వాక్యం చెప్తుంది నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో ఎవరు పడిన వాళ్ళు నిలబడలేరు. ఎవరు నిలబడలేరు? పాపములో ఉన్నవారు నిలబడలేరు. శాపములో ఉన్నవారు నిలబడలేరు. దేవుని వ్యతిరేకులు నిలబడలేరు. దేవుని దూషించేవారు నిలబడలేరు. దేవునికి అవమానంగా మాట్లాడేవారు నిలబడలేరు. ఎవరు నిలబడతారు? యేసు రక్తంలో కడగబడ్డవారు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, వీరందరూ కూడా దేవుని సన్నిధిలో నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో నిలబడతారు. దేవుని స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాగున్నాము? మనం పరిశుద్ధంగా ఉండాలి. చెప్పాలి. ఎట్టుండాలి? మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే మనం దేవుడి సన్నిధిలో నిలబడగలం. నీతిమంతులుగా ఉంటేనే మనం దేవుడి సన్నిధిలో నిలబడగలం. కాబట్టి దయచేసి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అంటున్నాడు కింద భాగంలో మనం చూస్తే, వ్యర్థమైన దాని యందు మీరు మనసు పెట్టక. చెప్పాలి. దేని యందంట? వ్యర్థమైన దాని యందు. చాలా మంది వ్యర్థమైన దాని యందు మనసు పెడతారు. మీకు చాలా ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను వినండి. వ్యర్థమైన దాని యందు అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇష్టపడ్డాం అనుకోండి, బాగా వినండి. మనిషే కానివ్వండి, వస్తువే కానివ్వండి, బట్టలే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, పొలమే కానివ్వండి, మనం దేన్నైతే బాగా ఇష్టపడ్డాము అనుకోండి, దేవుడు తలుచుకున్నాడు ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుంది? నువ్వు ఇష్టపడ్డాన్ని దేవుడు తీసేయాలనుకున్నాడు. ఏమైంది? వ్యర్థమా కాదా? నీ ప్రయాస వ్యర్థమా కాదా? నీ ఆశ వ్యర్థమా కాదా? నువ్వు అనుకున్నది వ్యర్థమైతే కాదా? మనకి ఏం కావాలో, ఏది అవసరమో, ఏది ఉంటే మనం బాగుంటామో, ఏది ఉంటే మనం మనశ్శాంతిగా ఉంటామో, ఏది ఉంటే దీవించబడతామో, ఏది అవసరమో దేవుడికి బాగా తెలుసా కదా? వ్యర్థమైన దాని మీద మీ మనసు పెట్టబాక. మనిషి ఎంతలో కనపడి అంతలోనే మాయమైపోతున్నాడు.
ఈరోజు బాగున్నాడు, రేపు బాగుండట్లేదు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నవాడు ఇంకాసేపటికి ఏమవుతాడో తెలియట్లేదు. వస్త్రాలు, ఇప్పుడు మనం మంచి వస్త్రాలు కొనుక్కుంటాం, తర్వాత ఆ వస్త్రాలు అంతే ఉంటాయా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మహా అయితే 5 ఏళ్ళు ఉంటాయా? లేదా 10 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. సంవత్సరం ఏడాది మనం ఖచ్చితంగా బట్టలు మార్చేస్తాం. గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైన దాని మీద మీ మనసు పెట్టమాకండి. వ్యర్థమైన వాటి మీద మనసు పెడితే దేవుడు, నువ్వు దేని మీద అయితే మనసు పెట్టావో అది దేవుడు తీసేయాలి అనుకుంటే చెప్పాలి, మన మనసు పెట్టింది ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి మన మనసు ఎవరి మీద పెట్టాలి చెప్పాలి. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? కంప్లీట్గా ఎవరి మీద? దేవుని వాక్యం మీద, దేవుడి మీద మన మనసు సంపూర్ణంగా ఆనుకోవాలి. మన మనసు దేవుడి మీద ఆనుకున్నానుకో, మనము దేవుడి మీద ఆనుకున్నామనుకో, మనకి ఏది కావాలో దేవుడికి బాగా చెప్పాలి. చీ అన్నవాడే వస్తాడు, చీ అన్నదే వస్తుంది. పో అన్న వాళ్ళు వస్తారు, హేళన చేసిన వాళ్ళే తిరిగి వస్తారు. ఏమో దేవుడు తేవచ్చేమో, దేవుడు లాక్క రావచ్చేమో. అర్థమవుతుందా? వ్యర్థమైన దాని మీద నువ్వు మాత్రం మనసు పెట్టకూడదు. నువ్వు దేని మీద పెట్టాలి? నీ మనసు దేని మీద ఉండాలి? దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని మీద నీ మనసు ఆనుకోవాలి సంపూర్ణంగా. అప్పుడు దేవుడు ఆయన చేయాల్సిన పని చెప్పాలి, ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. కానీ ఈరోజు చాలా మంది వ్యర్థమైన దాని మీద ఎవరి నిశ్చయముగా మనసు మోపి నష్టపోయి, గాయపరచబడి, హేళన చేయబడి, ధృవీకరించబడి ఈరోజు చాలా మంది వేసారిపోయిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యర్థమైన దాని మీద నీ మనసు పెట్టద్దు, గతించిపోయే దాని మీద నీ మనసు పెట్టద్దు. మరి ఏంటి చిరస్థాయిగా నిలబడేది అంటే దేవుని వాక్యం. చిరస్థాయిగా నిలబడేది ఏంటి? పరలోక రాజ్యం. చిరస్థాయిగా నిలబడేది ఏంటిది చెప్పాలి? రక్షణ వస్త్రం. చిరస్థాయిగా నిలబడేది ఏంటిది? నువ్వు ఇక్కడ చచ్చి పరలోక రాజ్యంలో బ్రతకడం. ఇక్కడ నేను చచ్చిపోతే అక్కడ నేను కన్ను తెరవాలని ఆలోచన ఉండాలి. ఇక్కడ మనం వస్తే ఎక్కడ కన్ను తెరవాలి? పాతాళంలో కన్ను తెరవాలా, లేదంటే పరలోక రాజ్యంలో కన్ను తెరవాలా? పేద లాజరు ఇక్కడ చచ్చాడు, ఇక్కడ కన్ను మూసాడు చెప్పాలి. అబ్రహాము చెప్పాలి. ఎవరెవరు ఉన్నారు పైన? అబ్రహాము ఉన్నాడు, మరి అలాగే ఏలియా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పేద లాజరుని ఆహ్వానించారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో మనము కన్ను తెరవాలి. అంటే మన మనసు అంతా కూడా దేవుని వాక్యం మీద, మన మనసు అంతా దేవుడి మీద, మన మనసు అంతా పరిశుద్ధమైన వాళ్ళ మీద, మన మనసు అంతా కూడా సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకోవాలి. అప్పుడు మనకి ఏది అవసరమో దేవుడికి బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనము చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అయితే 3వ మాట చెప్తున్నాడు, కపటముగా ప్రమాణము చేయక. ఏం చేయగలరు? కొంతమంది ఉన్నారు, మేమున్నాం నీకెందుకు, మేమున్నాం నీకెందుకురా, మేమున్నావురా, మేము చూసుకుంటావురా, మేము ఉన్నామయ్యా, నీకు ఇబ్బంది లేదు, అన్నీ మేము చూసుకుంటాం, అన్నీ మేము చార్జిస్తాం, మిమ్మల్ని మేము చార్జిస్తాం, మేము ఉన్నాం, మీరు భయపడద్దు, అన్ని విషయాల్లో మేము ఉన్నాము, మీరు జడియొద్దు, మేమున్నాం, రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేమున్నాము అని చెప్పి కపటముగా ప్రమాణం చేసేవారు చాలా మంది. ఏ విషయంలో మనం ప్రమాణం చేస్తున్నాం? మీరు ప్రమాణం చేస్తున్నారా? ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవద్దు. ఏ తోడని? ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునొద్దు. భూమి తోడని ఒట్టు పెట్టవద్దు. నా తల తోడని ఒట్టు పెట్టవద్దు. ఎందుకంటే తలలో ఉన్న ఇంటికి నల్లగా చేయడం, తెల్లగా చేయడం. ఈ మధ్య చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు? ఎర్రగా చేస్తున్నారు, తెల్లగా చేస్తున్నారు, గోల్డ్ స్పాట్ కలర్లో చేస్తున్నారు. ఈ మధ్య రింగులు వెరైటీగా ఇదంతా తీసి మధ్యలో ఉంచుతారు. ఏంటంటే స్టైల్.
మారుతున్నాడు ఈ మధ్య. కానీ రియల్గా మార్చలేము. గుర్తుపెట్టుకోండి, రియల్గా నువ్వేమి చేయకుండా నీ తల్లో ఉన్న ఎంటుకుని నల్లగా చేయలేవు, నువ్వు తెల్లగా చేయలేవు. ఈ మధ్య అందరూ రంగులు వేస్తున్నారు, తెల్లటి వస్తే రంగులు వేస్తున్నారు. ఏమవుతున్నారు? రంగులు వేస్తున్నారు. దేవుని స్తోత్రం. అయితే కపటముగా మనం ప్రమాణం చేయకూడదు. నేను అది ఇస్తాను, లోపలేమో అసూయ ఉంటుంది, పైకేమో పాస్టర్ గారు నీకు అది ఇస్తా పాస్టర్ గారు, ఇది ఇస్తా పాస్టర్ గారు, అట్ట చేస్తా పాస్టర్ గారు, ఇది చేస్తా పాస్టర్ గారు. మా అమ్మ మా బంగారు తల్లి ఒక ఆమె ప్రమాణం చేసింది, పొద్దున్న గుంజుగాలు చేసింది. ఇక అంతే నా స్వామి ఇంతవరకు అది బయటికి రాలేదు, ఆ దేవుడి మందిరంలో ఆ వస్తువు రాలేదు, వారి తోటికి బయట వాళ్ళ అనేకమైన శోధంలో, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు. అవసరం అంటే అవసరమా? ఈరోజు చాలా మంది ఇలాగే ఉన్నారు, ఇలాగే నడుస్తున్నారు చాలా మంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. కపటముగా నువ్వు ప్రమాణము చేయొద్దు, మనస్ఫూర్తిగా చేయాలి. అసలు ప్రమాణం చేయకూడదు. నన్ను అడిగితే ప్రమాణం చేయకుండా నువ్వు దేవుడికి ఏం చేయగలవో, దేవుడికి ఏం ఇవ్వగలవో దాన్ని సంపూర్ణంగా ఇచ్చే. అంతేగాని కపటంగా ప్రమాణం చేస్తే నువ్వు చేసిన ప్రమాణానికి రేపు దేవుడికి లెక్క చెప్పాలా లేదా? ఖచ్చితంగా చెప్పాలి. నిర్దోషమైన చేతులు అనేది అన్నాడు, చెప్పాలి. నిర్దోషమైన చేతులు. నిర్దోషం అంటే ఏంటి? దోషము లేనిదని అర్థం, అపవిత్రత లేదని అర్థం, పాపము లేదని అర్థం, పాపములో జోక్యం లేదని అర్థం. నిర్దోషం అంటే ఇక పాపం ఎరగంది, పాపం అంటే తెలియంది అని అర్థం. ఈరోజు నిర్దోషమైన చేతులతోనే ఉన్నాం మనం. దోషమైన చేతులతో ఉన్నామా? చెప్పాలి. నిర్దోషమైన చేతులు, దోషమైన చేతులు అంటే ఏంటి? ఏమండి, ఈ చేతులు దెయ్యం కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. కానీ ఈ చేతులు దెయ్యం కొడుతున్నాం మనం. ఏం చేస్తున్నాం? ఈ చేతులతో ఏమేమి పనులు జరిగిస్తున్నాం? ఈ చేతులతో ఎలాగ ఏం చేస్తున్నాం? చెప్పాలి. ఈ చేతితో బైబిల్ పట్టుకోవాలి, ఈ చేతితో రాయాలి, ఈ చేతితో పుస్తకం పట్టుకొని చదవాలి, ఈ చేతితో పాటల పుస్తకాలు పట్టుకొని పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి. అంటే నిరంతరం కూడా దేవుని పని చేయడానికి ఈ చేతులు పనిచేయాలి. నిర్దోషంగా ఉండాలంటే చేతులు ఎట్లా ఉండాలి? నిర్దోషముగా ఉండాలి. మరి చేతులు కూడా ఈరోజు అపవిత్రం అయిపోతున్నాయి. చేయరాని పనులు చేస్తూ వాడదాని ఆ పనులు ఈ చేతులతో వాడుతూ భయంకరంగా అపవిత్రంగా నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ రాత్రి ఉంటే అటవారు ఇక్కడ ఈ పద్ధతి మీ యొక్క ఉద్దేశాలు మార్చుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే నిశ్చయముగా శుద్ధమైన హృదయం. ఏ హృదయం? శుద్ధమైన దేవుని స్తోత్రం. శుద్ధమైన హృదయం అంటే ఏంటి? శుద్ధమైన హృదయం అంటే ఏంటి? లోపల ఒక్క కపటం కూడా ఉండకూడదు, లోపల అసూయ ఉండకూడదు, లోపల భేదము ఉండకూడదు, లోపల కక్ష ఉండకూడదు, లోక సంబంధమైనది ఏది కూడా మీ హృదయంలో ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? హృదయము పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. వాక్యంలో రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏమవుతారంట? ఎవరు చూస్తారంట? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారంట. వారు నిరంతరం శుద్ధ హృదయం చాలా అవసరం. శుద్ధ హృదయము కలిగి, ఏ కలిగి అంట? శుద్ధ హృదయము కలిగి అంటే పరిశుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. ఈ హృదయంలో ఏయో తిరుగుతున్నాయి, అవునా? తిరుగుతున్నాయా? ఈ హృదయంలో ఏయో తిరుగుతున్నాయి. ఈ హృదయంలో ట్రాఫిక్ లేకుండా ఏ పడతాయి, స్పీడ్ బ్రేకర్ లేకుండా ఏ పడతాయి. 100 స్పీడ్ మీద ఏయో తిరిగినాయి అనుకో, ఆ 100 స్పీడ్ మీద నిన్ను కూడా తీసుకెళ్ళి నరకంలో కూర్చోబెడతాయి. శుద్ధమైన హృదయం కంపల్సరిగా దేవుని పిల్లలకి అవసరం. శుద్ధమైన హృదయం దేవుని పిల్లలకు ఉండాలి. దేవుని పిల్లలు అలంకరించబడాల్సిన విషయం ఇది. శుద్ధమైన హృదయం ఎవరికి ఉండాలి? యేసు రక్తములో కడగబడిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ శుద్ధమైన హృదయము ఉండాలి. ఈ శుద్ధమైన హృదయం కలిగి ఉండటం మనకి నిశ్చయముగా ఆశీర్వాదం. దీవెన రావాలి, దీవెన రావాలి, దీవించబడాలి, మేము ఆస్వాదించబడాలి, మేము దీవించబడాలి, మేము ఆస్వాదించబడాలి. ఇదే గోల ప్రార్థన, అవునా? ఇదే గోల.